ప్రేమించు. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. మొదటి వంచు వరకు ఎత్తుకొని ముద్దాడును, చక్క పెట్టుకొని కాపాడును. యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మనుషులేమో నేను నిన్ను మరువను, చూడు నా చేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మనుషులేమో నేను నిన్ను మరువను, చూడు నా చేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదముతో ప్రిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు విధురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్య తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, కొండలు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు, పర్వతాలు తొలగవచ్చు, కొండలు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదను. నీదు భారమంత మోసి నాతో శాంతి నొసగెదను అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిరి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చక్క పెట్టుకొని కాపాడును. యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా. 193వ తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవై పాపపట్టు దేవుని నామమున స్తుతిద్దాం. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. తండ్రి
దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు నీ ప్రేమ వర్ణించుగా నా వల్లయ్యా నీ కార్యము వివరించుగా నా బ్రతుకు చాలదయ్యా నీ ప్రేమ వర్ణించుగా నా వల్లయ్యా నీ కార్యము వివరించుగా నా బ్రతుకు చాలదయ్యా తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే చుట్టిదేని కన్నా నీ ప్రేమ మధురమయ్యా నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే చుట్టిదేని కన్నా నీ ప్రేమ మధురమయ్యా తండ్రి దేవా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా నీ వడిలో నాకు సుఖము తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు హల్లెలూయా ఆఖరిగా మనం పాడుకుందాం నా ప్రియ యేసు రాజా ఆదుకోనండి శోభనలో ఇది మీరు నా ప్రియ యేసు రాజా ఆదుకోనన్నెప్పుడు నా ప్రియ యేసు రాజా ఆదుకోనన్నెప్పుడు శోధనలో వేద
దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని దేవుని ముందు ఆరాధనలో గడపడానికి వచ్చిన కొద్ది నిమిషాలు మన భౌతిక సంబంధమైన నేత్రాలను మోసుకుని ఆత్మ సంబంధమైన నేత్రాలను తెరిచి మీ కొరకు నా కొరకు కలువరి శిలువలో బలియాగమైన యేసయ్య వైపు చూస్తూ ఆయన మన పక్షాన కప్పుస్తూ ఉన్న ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన వాత్సల్యత, ఆయన కరుణ, ఆయన దయాసక్తులతో జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కలిగిన హృదయపూర్వకంగా రాత్రి యేసయ్య నామాన్ని మనం గర్వపడతాము. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా, 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 యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా మన క్షుద్రమైన యేసయ్యా నీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అందరూ రాత్రి సమయంలో దావీదు కుమారుడైన యేసయ్యా నన్ను కరుణించిన బిడ్డలుగా కేకలు వేసినప్పుడు ఆ గుడ్డి వారిని కరుణించి చూపు తెరిచిన దేవుడే ఈ రాత్రి క్షేమంగా దేవుని మందిరంలో నిలిచి ఆయన
ఆయన ఆరాధిస్తూ ఆయన పిలుస్తూ ఉండగానే యేసు నామమున అద్భుతమైన కార్యాలు మనందరి జీవితాల్లో దేవుడు జరిగించబోతూ ఉండగా ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండకుండా యేసయ్యా దావీదు కుమారుడైన యేసయ్యా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గాఢాంధకారలోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్న తండ్రివి. గాఢాంధకారలోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్న తండ్రివి. పగలు ఎండలపైనను రాత్రి వేళలపైనను తగులకుండా చేయి ప్రేమ. పగలు ఎండలపైనను రాత్రి వేళలపైనను తగులకుండా చేయి ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. యేసయ్యా 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 యేసయ్యా. నా అడుగులు తప్పటడుగులై నే నడిచిన ప్రతి వేళలో సరిచేయు నా తండ్రివి. నా అడుగులు తప్పటడుగులై నే నడిచిన ప్రతి వేళలో సరిచేయు నా తండ్రివి. వేయి మంది కుడి ఎడమకు కూలినా కూలును గాని చెదరకుండా కాచే నీ ప్రేమ. వేయి మంది కుడి ఎడమకు కూలినా కూలును గాని చెదరకుండా యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. యేసయ్యా 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 యేసయ్యా. నీ నామముల కన్నా పైనామమైన యేసయ్య నామమున కీర్తించుకొని ఆయన గొప్ప చేయడానికి దేవుడు ఇచ్చిన ఈ ఉన్నతమైన కృపను బట్టి మరొక మారు సమస్తమైన ప్రభావాలు యేసుక్రీస్తు నామమున తండ్రి అయిన దేవునికి ఆరాధిస్తూ దేవుని స్తుతించి ఆయన ఆరాధించిన ప్రార్థన చేసుకుంటాం. దేవా
మీరు మాతో మాట్లాడతాయా అయ్యా నీ పక్షాన మీకు మా నిలబడి మాట్లాడబోతూ ఉండగా పరిశుద్ధాత్ముడా నిలబడి మాట్లాడుతున్న నీకు మాత్రం బాధపరిచి అయ్యా నీ కుమార్తెని వాకు చేతనిపి అయ్యా నీ కుమార్తె నోటి వెంట వెలువడుతున్న ప్రతి మాట ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఆధ్యాత్మిక జీవితంలో మేలుకరంగా మార్చుదయా బాధపరచు తండ్రి మాతో సూటిగా మాట్లాడు వెనగల చెవి గ్రహించగల హృదయాన్ని మాకు దయచేయండి ప్రార్థన చేస్తున్నా అందరూ కూడా ప్రార్థన చేద్దామా పరిశుద్ధుడైన పరమ తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు యేసు నామమున కలుగునుగా ప్రార్థన చేస్తున్నామయ్యా పాటల ద్వారా నేను స్తుతించి ఆరాధించడానికి సహాయం చేశారు ఈ సమయంలో తండ్రి 10 నిమిషాల్లో ఈ వాక్య ధ్యానంలోకి వెళ్ళుచుండగా అయ్యా పరిశుద్ధాత్మ దేవా మీరే అందరితో మాట్లాడండి మీరు మాట్లాడే దేవుడు అయ్యా నీకు స్తోత్రాలు అయ్యా పిలిచిన మాకు వెనకల చెవి గ్రహించగలిగితే అది దయచేయండి ప్రజలు నీ పక్షాన్ని నిలబడి మాట్లాడబోతున్నా మీకు మాట రాసేది బలపరచండి రాత్రి బలమైన ధనమైన పనిముట్టుగా మమ్మల్ని వాడుకొని సమస్త మహిమను మీరు ఆరోపించుకోమని యేసు నామమున ఈ మనవలన్నిటినీ కూడా అడిగి వేడుకొని పొందుకొని నామ పరమ తండ్రి ఆమేన్. సంకీర్తన 12వ సంకీర్తన వాక్య చదువుతుందా కల్పన చదువు 12వ సంకీర్తన వాక్యం చదివి సహకరించిన దేవుని దీవించుగాక. సమయంలో రాజు వచ్చి మన వాక్య ధ్యానాన్ని నడిపిస్తుంది. అందరం కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. ముందుగా నాకు సంబంధించిన దేవునికి మరియు దైవజనులంతా జయమేవాలని తెలియజేస్తున్నానండి. 12వ కీర్తన బాగా జ్ఞానంలో ఉండేదండి. సర్వ సృష్టికి కారణం నీ నామానికి స్తుతులు స్తోత్రం చేస్తున్నాను తండ్రినైనా గురు ప్రభువైనా ఈ కీర్తన బాగా జ్ఞానం చేసినట్టుగా ఈ ఆత్మతో నింపి ప్రభువైనా నేను ఏ విధంగా మాట్లాడాలో ప్రభు నీ సహాయం తీసుకుంటున్నానైనా ఇదిగో ప్రభు ఇచ్చిన ప్రభువైనా నీ బిడ్డలకు ప్రభువైనా హృదయ ఆలోచనలు కలిగజేయండి ప్రభువైనా నేను చెప్తున్న మాటలు వారు స్వీకరించగల మనసును అలాగే ప్రస్తుత కలిగిన హృదయం దయచేసి వారి తరపున కోరుకుంటూ ఇచ్చిన ప్రార్థన ఆసనం చేసుకుంటున్నాను. 12వ కీర్తన వాక్యం ధ్యానం చేస్తున్నామండి. దావీదు గారు తన జీవితంలో జరిగిన ప్రతి
ప్రతి సంఘటనను కూడా మనం ఈ కీర్తన భాగంలో చూస్తూనే వస్తున్నాం. ఆయన చేతుల ప్రతిదీ కూడా మన కీర్తనలో ఒక్కొక్క కీర్తనలో ఒక్కొక్క విధమైన ఆలోచన, ఆయన జరిగిన పరిస్థితులు, అతను నశించిన కాలంలో అతని ఎదుర్కొన్న సమస్యలేంటి, సంతోషాలేంటి, దేవునికి కృతజ్ఞతగా ఉండడం విషయంలోనేంటి, అతను పాపం చేసినప్పుడు కూడా అతని పశ్చాత్తాపంతో అతను హృదయం రగిలినప్పుడు అతన్ని ఏ విధంగా స్పందించాడు అనే విషయాలు, ప్రతి విషయాలు కూడా దావీదు కీర్తనలో తెలియపరిచాడు. అదేవిధంగా ఈ కీర్తన కూడా దావీదు భక్తిహీనుల మధ్య ఉన్నప్పుడు, దుష్టుల మధ్య ఉన్నప్పుడు అతను ఏ విధంగా స్పందించాడు అనే విషయాలు ఈ కీర్తన ద్వారా మనం తెలుసుకోవచ్చు. ద్రోహులు దావీదే కాదు, మన పరిస్థితులు కూడా, అనేక పరిస్థితులు కూడా ఈ విధంగా ఉన్నట్టు ఈ కీర్తన తెలియజేస్తుంది. ద్రోహుల మధ్య భక్తిపరులు ఉన్నప్పుడు దేవుడు వారిని ఎలా కాపాడగలుగుతాడు, అసలు మన స్థితి ఏంటి అనే విషయాన్ని ఈ కీర్తన భాగం స్పష్టంగా తెలియజేస్తుంది. అంతేకాదు ఇది ఒక ప్రవచన కీర్తనలో కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే మీరు చదువులప్పుడే మీకు తెలిసి ఉంటారు, ఇప్పుడు పరిస్థితులకి ఆనాడు ఇశ్రాయేలీయుల కాలంలో ఉన్న పరిస్థితులు, ఈనాటి పరిస్థితులు ఒకే విధంగా ఉన్నాయనేది ఈ ఉన్న 8 వచనాల్లో కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. మొదటి 4 వచనాలు కూడా భక్తిహీనుల మధ్య ఎలా ఉన్నారు, భక్తి పరుల విషయాన్ని తెలియజేస్తుంది. మిగతా కూడా దేవుడు ఏ విధంగా ఎలా కాపాడతాడు, ఎలా సహాయం చేస్తాడు అనే విషయాన్ని ఈ కీర్తన తెలియజేస్తుంది. అయితే మొదటి వచనంలో 12వ అధ్యాయం మొదటి వచనంలో ఇలా మాట్లాడతాడు, యెహోవా నన్ను రక్షింపు, భక్తి గల వారు లేకపోయి విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయి. దావీదు అన్నాడు, యెహోవా నన్ను రక్షింపు, భక్తి గల వారంట ఒకరు లేదన్నట్టుగా మాట్లాడుతున్నాడు కదా. ఎలా ఉందంటే నేను ఒక్కడే ఉన్నాను భక్తిపరుడిని, ఇంకా ఎవరు కూడా భక్తిపరులు లేరు, విశ్వాసం అసలే లేరు, అసలే నశించిపోయారు, నేను ఒక్కడే ఉన్నాను, దేవా నన్ను రక్షించు అని దావీదు అనుకుంటున్నాడు. నిజమే కదండి, ప్రతికూల పరిస్థితులు ఎలా ఉన్న పరిస్థితులు మనకి ఏమనిపిస్తుందంటే, నేను ఒక్కడేనా ఇలా ఉన్నాను, మిగతా ఎవరు లేరా, అందరూ ఏమైపోయారు, ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఆలోచిస్తుంది, ఏంటి ఏమైపోయారు, వీళ్ళందరూ దైవజనులందరూ ఏమైపోయారు, భక్తిహీనులు ఎలా వేటైపోతున్నారు కదా, ఏమైపోయారు, అందరూ నశించిపోయారా అని అనిపిస్తూ మనం నిర్జీవ స్థితిలో ఉన్నప్పుడు దావీదు కూడా అదే ఫీలింగ్ కలిగి ఉన్నాడు. ఏంటి నేను ఒక్కడే ఉన్నానా, నన్ను రక్షించి తండ్రి, మిగతా వాళ్ళందరూ నశించిపోయినట్టుగా నాకు కనపడుతుంది అని తెలియజేస్తాడు. ఎందుకంటే ముందు జరిగిన ఆ వాక్య భాగాలను బట్టి చూస్తే ఎలా ఉందంటే, అందరూ ఎలా ఉన్నారంట, ఒకరితో ఒకరు అబద్ధములు ఆడుతున్నారంట, మోసకరమైన మనసు గలవారే చిచ్చుకములాడు పెదవులతో పలుకుతారంట. అందరూ ఎలా ఉన్నారంటే, అన్యజనుల మధ్య జీవిస్తున్న ప్రజలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే, భక్తి పరులు ఎలా ఉన్నారంటే చాలా దుష్టమైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే అబద్ధములు ఆడుతున్నారు, ఇచ్చకములు ఆడుతున్నారు. ఇచ్చకములు అంటే ఇక్కడ మాట అక్కడ మన ముందు మాట వెనక ఒక మాట. ఎవరు ఎలా ఉంటారంటే భక్తిహీనులు ఉంటారా, మరి భక్తి పరులు ఎలా ఉంటారంటే దేవుడు అబద్ధాలు ఆడతారా, ఆడరు. ఎందుకంటే దేవుడు అంటే వారికి భయం ఉంటుంది, విశ్వాసం కలిగి ఉంటారు కాబట్టి అబద్ధాలు ఆడరు. ఇక్కడ ఒక మాట మాట్లాడి వేరే చోట వెనక ఒక మాట్లాడు, భక్తి పరులు అయితే మాట్లాడరు. ఎవరు మాట్లాడతారంటే భక్తిహీనులే మాట్లాడతారు. ఆ ఇచ్చుకోలేని పెదవులు ఎవరు ఉంటాయంటే భక్తిహీనులకే ఉంటాయి. అలాంటి ప్రజల మధ్య ఎవరు మాట్లాడంటే దావీదు ఉన్నారు. దావీదు మనం కూడా అదే సమాజం
అదే మాట చెప్తున్నాడు. అందరూ ఒకరితో ఒకరు ఎలా ఉన్నారంట? అబద్ధంలో చెప్పుకు మాట్లాడుతూ ఉంటున్నారు. వీళ్ళందరూ ఎవరంట? భక్తిహీనులు. కానీ దేవుని బట్టి ఎలా ఉంటారు? అలా ఉండరు. భక్తిహీనమైన మాటలు పలకరు, అబద్ధాలు ఆడరు, ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట అస్సలే చెప్పరు. అలాగే వాళ్ళందరూ నాలుగు ఏం చేస్తారంటాడు? దేవుడు కోసి వేస్తాడంట. ఎక్కువ ఇష్టమైన పదాలన్నీ వెనుకమలాడు నాలుగుని కూడా ఏం చేస్తాడంట? దేవుడు కోసి వేస్తాడు. 2 నాలుగులు ఏముంటాయండి? 2 నాలుగులు పాము ఉంటాయి. ఇప్పుడు ఏమవుతున్నాయి? పాము డ్రాప్ అయిపోతుంది. మనుషులకి ఉన్నాయి 2 నాలుగులు కలిగిన మనుషులు మనం చూస్తున్నాం. పాప ఫీల్ అవుతుందేమో నాకు తెలిసి, నా నాలుగులు వాళ్ళు వాడేస్తున్నారు బాగా షార్ప్గా, వాళ్ళే వాడతారు నాకంటే. పాము ఏమనుకుంటుంది? పాము ఫీల్ అవుతుందేమో, తను డ్రాప్ అయిపోతారు. ఒక నాలుగు తల్లి చేస్తే బాగుంటారేమో. మనుషులకు ఉన్నాయి 2 నాలుగులు. అలాంటి నాలుగులుగా వాళ్ళు ఏం చేస్తారన్నాడు? దేవుడు కత్తిరించేస్తారన్నాడు, కోసి వేస్తానన్నాడు. భక్తిపరమైన మనం ఎలా ఉండకూడదు? 2 నాలుగులు కలిగి ఉండకూడదు. దావీదు చాలా భక్తి కలిగి ఉన్నాడు. అందుకే అన్నాడు, ఈ అన్ని జనుల మధ్య నేను అసలు నశించలేకపోతున్నాను తండ్రి, నన్ను రక్షించాలి. ఎవరైతే 5వ వచనం చెప్తున్నారు చూడండి, ఎవరైతే ఇలాంటి అన్యజనుల మధ్య భక్తిహీనుల మధ్య ఉండి నివసించి బాధపడుతూ దేవుడిని ఎవరైతే వేడుకుంటారో వాళ్ళందరూ నిలుపులు ఎవరంటే దేవుడు ఉంటాడు. వినడమే కాకుండా వాళ్ళు ఎలాగంటాడు? నా బిడ్డల్ని ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా రక్షిస్తాను, సురక్షితంగా వస్తాను. అంతేకాదు రక్షణ కోరే వారికి రక్షణను కలుగు చేస్తాడట. నిజంగా పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మనం చూస్తూ ఉన్నాం కదా, వ్యతిరేకవాదులు ఎక్కువైపోయారు. క్రైస్తవం మీద వ్యతిరేకవాదులు ఎక్కువైపోయారు. మనం వాళ్ళు ఏదో ప్రశ్నకి మనం సమాధానం చెప్పకుండా వాళ్ళు ప్రశ్న వేసేసి మళ్ళీ ఏం చేస్తున్నారు? ఇబ్బంది పెట్టేస్తున్నారు. అప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే, బాబోయ్ ఏంటి నా విశ్వాసం ఏమైపోయింది, నేను ఈ సమాధానం చెప్పలేకపోతున్నాను ఏంటి, అసలు నాలో డౌట్ ఏమైపోతుందంటే మనలోకి కలిగిపోతుంది. కానీ అయినా సరే దేవుడు అంటున్నాడు, నీవు అలాంటి పరిస్థితుల్లో ఉండి బాధపడుతున్నావేమో, ఒకవేళ నిట్టూర్పు పిలుస్తున్నావేమో, నేను ఎప్పుడు ఇలాగా ఈ పరిస్థితుల్లో లేవగలుగుతాను అని అనుకుంటాము. అలాంటి వారు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా బిడ్డలు ఎలా వస్తారంటే అలాంటి పరిస్థితుల్లో కూడా ఎలా వస్తాను? సురక్షితంగా ఉంచుతాను. అంతేకాదు ఎవరైతే నాకు రక్షణ కావాలని కోరుకున్నారో వాళ్ళకి ఏం చేస్తారంటే రక్షణను దయచేస్తాను, కలుగు చేస్తాను అంటాడు. ఈ రోజుల్లో లోకం ఎలా ఉందంటే ఇలానే ఉంది. పరిస్థితులు పెరిగిపోతున్నాయి. భయంకరమైన స్థితుల్లో దుష్టులు ఎలా ఉన్నారంటే పెరిగిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా గర్వం అనేది పెరిగిపోతుంది. గర్విష్ఠులు ఎక్కువైపోతున్నారు. ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఎలా ఉంటుందో మనం చూడలేము మరి. ఇంకా అసలు మనం ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం కొద్దిగా చూస్తున్నాం. ఇంకా అసలు మనం దగ్గర అయ్యే కొద్దిగా ఏమవుతారంట? విచ్చలవిడి అయిపోతారంట, బాగా ఎక్కువైపోతారంట. అదే చెప్తుంది చూడండి, నదుల్లో నించబట్ట ప్రబలమైనప్పుడు కృషులు గరిచులే వెలుగులా నింపుతాడంట. ఇంకా ఆ చోట ఏం అంటారు కాదు, ఎక్కడ చూసినా రాబోయే కాలం ఇంకా బలి తెగించేసి ఆ ప్రదేశాలన్నింటిలో కూడా వాళ్ళే ఉంటారంట. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే కనుక మనల్ని కాపాడేవాడు ఒకడు ఉన్నాడు, రక్షించేవాడు ఒకడు ఉన్నాడు. అదే పరిస్థితులు ఎలా ఉంటాయో రాబోయే కాలంలో ఇది ప్రవచన గ్రంథంలో కూడా వస్తుంది కదండి. 1 తిమోతి 4:1 వచనంలో సాధారణ 1 తిమోతి 4:1 అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారులు కావచ్చు, మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యమించి విశ్వాస భ్రష్టులందరినీ ఆత్మ తేటగా చూపుతున్నారు. పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, కడవరి దినములలో ఎలా ఉంటుంది? కొందరు అబద్ధికులు వస్తారు, అబద్ధాలు ఆడేవాళ్ళు వెళ్తారు, వేషధారణ, మోసపరచు ఆత్మ యందు దయ్యముల బోధ యందు లక్ష్యమించి విశ్వాస భ్రష్టులైపోతారు. నిజమే కదా, ఈనాడు బోధ ఎలా ఉందంటే సత్యమైన బోధ, సత్యమైన వాక్యం అనేది మనకి దూరం అయిపోతుంది. ఇప్పుడు అన్ని బోధలు కూడా ఎలా ఉన్నాయంటే వాక్యానికి విరుద్ధమైన బోధలు, వారి సొంత బోధలు వాళ్ళు బోధిస్తున్నారు.
భక్తి కలిగి విశ్వాసం కలిగి ఉండాలి. ఎవరైతే ఎక్కువ వాక్యం విని ఎవరైతే ఆయనకు భయభక్తులు కలిగి జీవిస్తారో వాళ్ళే ఏమవుతారంటే రక్షింపబడతారు. వారిని దేవుడు ఏం చేస్తారంటే కాపాడతారు, సురక్షితంగా ఉంచుతారు. ఈ రాబోయే కాలంలో అందుకే మనం ఏం చేయాలి? ప్రతి దేవుడు కూడా వాక్యాన్ని చదువుకోవాలి. వారు చెప్పేది అది నిజమా కాదా, సత్యం చెప్తున్నారా అసత్యం చెప్తున్నారా అనేది మనం ఎలా చూసుకోవాలంటే వాక్యంలోనే చూసుకోవాలి. అదే మన మాట కూడా ఎలా ఉండాలంటే అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి తప్ప వెంకమలాడేలాగా రెండు నాలుగులాగా హెచ్చకమలాడే మాట చెప్పే విధంగా మాత్రము ఉండకూడదు. దావీదు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చుట్టూ అందరూ కూడా అన్ని జనుల మధ్య జీవిస్తూ ఎంత బాధపడుతున్నాడు. ఎవరు లేదు అసలు. వీళ్ళందరూ కూడా మాట్లాడాలంటే మాకు దేవుడితో పని ఉంది, మాకు దేవుడితో పని లేదు, మేము మా నోటి మాట చాలు, మాకు ఏమి అవసరం లేదు అని అనుకుంటారు. అయితే విశ్వాసులందరికీ మారే అప్పుడు వాళ్ళందరూ ఎలా పెట్టేసుకుంటారు. వీళ్ళందరూ కూడా ఈ మధ్యలో చూస్తున్నాము. మనమైతే క్రైస్తవ కుటుంబాల మధ్య చూస్తున్నాం. చాలా మంది కొంతమంది కుటుంబాల ఒకరుగా ఉంటారు, వాళ్ళ అన్ని మధ్య ఉంటారు. మేము చూస్తాము విజయవాడ వెళ్ళినప్పుడు చుట్టూ అన్ని ఉంటాయి. ఒకటి రెండు ఇళ్ళు మాత్రం క్రైస్తవ ఉంటారు. వారికి ఎలా ఉందంటే వాళ్ళు సొంతంగా ఇంటికి పెట్టుకోవడానికి లేదు, వాళ్ళ గృహంలో ఒక ఆరాధన పెట్టుకోవడానికి లేదు, అన్ని జనం కూర్చోవాలి. అలా రెండు ఇల్లు ఖాళీ చేసేసారంట పక్క వాళ్ళు సొంతంగా ఇంటికి పెట్టుకున్నారని ఒక ఊరు పెట్టుకున్నారని అన్ని జనం పక్క వాళ్ళు ఏం చేశారంటే మీరు ఇక్కడ పెట్టుకోవడానికి లేదని చెప్పి మీరు ఈ మతాన్ని మా మధ్య తీసుకొస్తున్నారు, మీరు ఇక్కడ ఆరాధన చేయడానికి లేదని చెప్పి ఏం చేశారు? ఖాళీ చేసేసారంట. చాలా భయపడుతున్నారు. నాకైతే దేవుడు ఎంతో ఇచ్చాడు. మన సొంతంగా చర్చలోనే మన గృహాల్లో ఊళ్ళు పెట్టుకుంటాం. ఎన్ని గంటలైనా కూడా ఆరాధన చేసుకునే స్థితులు మనకి ఇచ్చాడు దేవుడు. మనకు అది అందుబాటులో ఉన్నప్పుడు మనం దాన్ని ఏం చేయాలి? స్వీకరించాలి. లేని ప్రజల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేశం అంతా ఎలా ఉండాలంటే క్రైస్తవ దేశంగా మారాలి. పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దావీదు ఉన్న కాలంలో ఆ కాలంలో నుంచి నేటి యుగం వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి మనం ఎలా ఉండాలంటే విశ్వాసం కలిగి దేవుడు వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఆయన మాటలు గైకొనే వారంగా ఉన్నప్పుడు ఆయన మనసును రక్షిస్తాడు, సురక్షితంగా ఉంచుతాడు, మరి రక్షణను మరి ఉచితంగా ఇస్తాడు. దేవుడి కొద్ది మాటలు నిర్మిస్తున్నాం. ఆమేన్. ఇంతవరకు దేవుడు రాజకీయాలు పెట్టి వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడినందుకు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు ఇక్కడ బలపరిచి వాడుకున్నాముగాక. మన సంఘంలో పార్టీ ఎక్కువలు రాజు చెప్తున్నారు, సునీత గారు చెప్తున్నారు, సుమలత గారు చెప్తున్నారు, ఝాన్సీ గారు మిగతా కూడా చెప్పాలి. వాక్యము అందరూ నేర్చుకోవాలి, అందరూ కూడా వాక్యాన్ని ప్రకటించాలి. సమయం అనక అసమయం అనక ఏం చేయమని చెప్తుందంటే బైబిల్ వాక్యమును ప్రకటించాలి. వాక్యమును ప్రకటిస్తే తద్వారా దేవుడు కార్యాలను జరిగిస్తారు. కాబట్టి భక్తిలో ఎలా ఉంటారో భక్తిహీన జీవిత విధానం ఏంటో వాళ్ళు చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో తిమోతికి రాసిన పత్రికలో పౌలు అంటాడు అన్నమాట, పైకి భక్తి గలవారు వ్యక్తి దేవుని శక్తిని ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి దూరంగా వెళ్ళిపోతుంది అంటాడు. పైకి చాలా భక్తిగా కనపడతారంట, కానీ లోపల ఏమంటారు? దేవుడు అంటే భయము భక్తులు ఉండవు. అటువంటి వారికి ఏం చేయాలి? దూరంగా వారిలో ఈ లక్షణాలు ఒకసారి ఎవరిలో మనకేం చూసుకుంటే ఎన్నో కొన్ని లక్షణాలు మనలో కూడా కనిపిస్తాయి. కానీ ఒక ఆ లక్షణాలు కనుక ఉన్నట్లయితే మనం కూడా భక్తిహీన లిస్టులో చేరిపోతామన్న భయం కలిగి ఉంది. దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడి ఉండగా ఒక అబద్ధాలు ఆడటం కానీ మోసకరమైన మనస్సు, ఎచ్చకవాడు పెదవులు, మా నాలుగు చేతనేమో అంటే ఎవరు తెలుసు రాశాడు, ప్రభుత్వ రాశాడు. అంటే ఇటువంటి లక్షణాలు కనుక మనలో ఉన్నట్లయితే మూడవ చదువుతుంది కదా, యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నింటినీ పెంకములాడు నాలుగులన్నింటినీ ఏం చేస్తారంటే కోర్చు వేస్తారు.
కాబట్టి ఇది నా పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో కూడా మాట్లాడాడు ఏంటంటే ఒకవేళ ఇటువంటి లక్షణాలు కనుక మనలో ఉంటే మనం చాలా జాగ్రత్తగా వాటిని ఏం చేసుకోవాలి, మనలో నుండి తీసివేసుకోవాలి. త్వరగా తిమోతికి రాసిన మాటతో కదమ్మా, అంత్య దినములలో పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా పౌలు భక్తుడు ఆ దినాన తన ప్రియ శిష్యుడిని తిమోతికి సెలవు ఇచ్చాడు. అవన్నీ ఆలోచన చేస్తే ఈ దినం సంఘంలో అవన్నీ కనిపిస్తున్నాయి. దేవుడు చెప్తుంటే ఆల్రెడీ పేతురు రాసిన 2వ పత్రిక స్టార్ట్ చేసింది కాబట్టి 2వ అధ్యాయంతో కూడా పేతురు భక్తుడు దేవుడి గురించి చెప్పిన అబద్ధ బోధల గురించి సంఘాన్ని హెచ్చరిస్తారు. ఈ దినాన చాలా రకరకాల బోధలు సంఘంలోకి వచ్చేసింది. క్రైస్తవులైన మనం ఏం చేయాలంటే బహు జాగ్రత్తగా కదండి, నేను మాట్లాడినా ఇక్కడ నిలబడి ఎవరు మాట్లాడినా విశ్వాసంగా మనం ఏం చేసుకోవాలంటే పాస్టర్ గారు బైబిల్ ప్రకారమే మాట్లాడుతున్నారా లేదా, లేదా ఏమైనా కొత్త బోధ తీసుకొస్తున్నాడా, ఇది బైబిల్ ప్రకారమా కాదా అని మనం ఏం చేసుకోవాలంటే వాక్యములో చూసుకోవాలంటే అసలు ఏం చేస్తారంటే పౌలు గారు వాక్యం చెప్తుంటే పౌలు చెప్పేది కరెక్టా కాదని వాక్యంతో సరిపోల్చుకున్నానంటారు. అంత జ్ఞాని అయిన పౌలు చెప్తుంటేనే సరిపోల్చుకున్నప్పుడు ఇది నాన్న నిలబడి మాట్లాడుతున్న మనందరం కూడా దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నప్పుడు విరిచిన వారు ఏం చేయాలంటే ఇది బైబిల్ ప్రకారం మాస్టర్ గారు చెప్తున్నారా లేదా అని మనం ఏం చేయాలంటే వాక్యంతో సరి చూసుకోవాలి. ఎందుకంటే అంత్య దినాలు కదమ్మా, దెయ్యముల బోధ మాట ఉపయోగించారు. ఏం జరుగుతుంది? ఇవన్నీ విశ్వాసంలో భ్రష్టులమైపోతున్నారు. ఏమైపోతాం? భ్రష్టత్వం, నాశనం. విశ్వాసంలో ఎదగవలసిన మనం ఏమవుతామంటే విశ్వాసంలో దిగజారి పోతాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిన దినాలు బుధవారం నర్సపురంలో జరిగిందండి. ఈసీబీసీ అనే ఒకటి మీరు చూసే ఉంటారు, యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ కూడా ఇచ్చేవారు. వాళ్ళ దుర్బోధన మీద ఒక సెమినార్ ఏర్పాటు చేశారు. తెలియదు అనుకుంటున్నాను, అయిపోయింది. ఆ సెమినార్ లో ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో సంఘంలోనికి ఏ విధమైన దుర్బోధనలు వచ్చినాయో మనకు కొన్ని తెలుసు కదండి. యెహోవా సాక్షులని, యేసు నామమని, ఇంకా ప్రేమ సాల ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా అసలు ఏంటి, ఎలా సంఘాన్ని మోసం చేస్తారు అనే విషయాలను దేవుని చిత్తమైతే మనం కూడా తెలుసుకుని మనం కూడా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి చక్కని వాక్యం గురించి రాసి ఒకసారి ప్రభు పేరు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారం మనం చేసుకున్నట్టుగానే కొన్ని అంశాలను మనం బట్టి ప్రార్థన చేద్దాం. దేవుడు చక్కని అవకాశాన్ని సంఘటనలను మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించాడు. బైబిల్లో మాట్లాడండి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామాన్ని ఏకీభవించి ప్రార్థన చేస్తారో అది పరలోకమందు మీకు దొరికింది అని వాక్యం చెప్తున్నాడు. వేసే అనగా భూమి మీద ఏకీభవించి ఏ విషయమైతే అడుగుతారో అది పరలోకం నుంచి మీకు అనుగ్రహించబడుతుంది అని దేవుడు సాధించాడు. బైబిల్ అన్నది ఒక్కడు 1000 మంది దొరుకుతాడట, ఇద్దరు ఒక్కడు 1000 మందిని దొరుకుతాడు, ఇద్దరు 10,000 మంది. అంటే ఒంటరిగా చేసే ప్రార్థన కన్నా జంటగా చేసే ప్రార్థన ఏముంటుంది? శక్తి ఎక్కువ. సంఘముగా కూడి మనందరం ఏకీభవించి ప్రార్థన చేస్తున్నాం. నమ్ముదాం, మనం ఏమైతే ప్రార్థన చేస్తూ ఉన్నామో వాటిని పొందుకున్నామని నమ్మి విశ్వాసంతో మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రార్థన చేసేవారేమో కొన్ని అంశాలను ఇస్తామా, చాలా జాగ్రత్తగా అంశాలను ఎత్తుబట్టి ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా ప్రార్థన చేసేవారు మన సంఘ పరిచర్య గురించి ప్రార్థన చేయడం. సంఘంలో జరుగుతున్న సండే స్కూల్ ఆరాధన, సంఘంలో జరుగుతున్న ఆదివారం ఆరాధన, అదేవిధంగా శనివారం జరుగుతున్న ఉపవాస ప్రార్థన, అదేవిధంగా మంగళవారం జరుగుతున్న స్త్రీల సమాజ కోరిక, ఇవన్నీ కూడా దేవుని నామ మహిమార్థమై జరగాలి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డ కూడా ఈ ఆరాధనలో పాల్పొందాలి. ఆరాధనలో పాల్పొందడం ద్వారా ప్రతి కుటుంబం ఆశీర్వదించబడాలని ప్రార్థన చేయగలం. ప్రార్థన చేయండి.
నేను
నడిపించబోతున్నందుకు దేవునికి స్తోత్రములను చెల్లిద్దాం. స్తోత్ర 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 స్తోత్ర. మరొక ప్రార్థన విజ్ఞాపనం చేద్దాం. నశించుకోవడం చిత్తం కాదు, అందరంతర మనసు పొందాలని నా రాకను ఆలోచన చేస్తున్నాను దేవుడు సెలవిచ్చాడు. కానీ ఇక మన దేశంలోనే ఏసంటే ఎవరో తెలియని ప్రజలు అనేక ఉన్నారు. వారందరికీ కూడా ఏసంటే ఎవరో తెలియాలి అంటే అక్కడికి సేవలు పంపుకోవాలి. కాబట్టి మనం ప్రార్థించేద్దాం. దేవా, కోత విస్తారంగా ఉన్నాయా, మరి మరి కొద్దులో ఉన్నారు అయ్యా. ప్రాంతంలో అవిస్తారమైన కోతలు పోయటానికి మరి వారిని మీరు పంపండి అని ప్రార్థించేద్దాం. ఇక మన దేశంలో ఎవరైతే రక్షణలేదు వారందరూ కూడా రక్షించబడాలని, ప్రతి నాలుక యేసయ్యను రక్షకుడు ఒప్పుకోవాలని, ప్రతి మోకాలు యేసు నామములో వంగాలని, బలమైన జీవం మన దేశంలో రగలాలని ప్రార్థించేద్దాం. స్తోత్రం. దేవుడు ప్రార్థన అంగీకరించి మన దేశంలో మహారక్షణ కలుగజేయబడినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్ర 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 స్తోత్ర. మరొక ప్రార్థన విజ్ఞాపనం చేద్దాము. మన ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాలలో
క్రీస్తును ఈ లోకానికి చూపించవలసిన వ్యక్తులుగా ఉన్న అనేక మంది వేషభావంగా నామకాంత క్రైస్తవులుగా జీవిస్తూ దేవుని ఆయాసపరిచేవారుగా దేవుని దుఃఖపరిచేవారుగా అనేక మంది అన్యజనుల మధ్య ఆయన నామాన్ని అవమానపరిచేవారుగా ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడే వారందరినీ దర్శించాలని పరిపూర్ణమైన సమర్పణ కలిగిన భక్తిలోనికి అందరూ నడిపించబడాలని దేవుని రాకడకు సిద్ధపడి అనేక మందిని దేవుని రాకడకు సిద్ధపరిచి ఒక జనాంగంగా గుంపుగా మా ప్రాంతంలో క్రైస్తవులందరూ మార్చబడాలని ప్రార్థించారు.
మార్పు చెందించి బలమైన సమర్పణ కలిగిన విశ్వాసులుగా దేవుడు మార్చబోతున్నందుకు దేవునికి స్తోత్రాలు చెందిన స్తోత్ర 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 ప్రార్థన జ్ఞాపకం చేద్దాం. సభలో అనేక మంది అనేక రకరకాల బలహీనతల చేత రోగాల చేత బలహీనతగా ఉన్న బిడ్డలందరినీ కూడా దేవుడు స్వస్థపరచాలి. ఎవరైతే మరణ పడకల మీద ఉన్నారో దేవుడు వారిని లేవనెత్తి ఆరోగ్యవంతులుగా మార్చి తన సాక్షులుగా దేవుడు మార్చుకోవాలని అడుగుతున్న సేవకులు శిశురావు గారిని దేవుడు పరిపూర్ణంగా స్వస్థపరచాలని ఆయన ప్రార్థించాను. ఎవరైతే ఆర్థికపరమైన ఇబ్బందుల్లో గొప్ప సమస్యలో ఉన్నారో దేవుడు వారి పనుల నుండి సమస్యల నుండి వారిని లేవనెత్తాలని సమృద్ధిలోని నడిపించాలని ప్రార్థించకూడదుగా అనేక మంది మద్యపానానికి బానిసలై కుటుంబాల్లో శాంతి సమాధానం లేకుండా ఉంటుండగా ఆ మద్యపానం నుండి వారు విడిపించబడాలని కుటుంబాల్లో సమాధానం శాంతి ఏర్పాటు చేయాలని ప్రార్థించేగా అనేక మంది వ్యభిచార పాపం బానిసలైపోయి భయంకరమైన వ్యభిచార పాపంలో వారు జీవిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు వారిని దర్శించాలని ఆ పాప బంధకాల నుంచి పాప ఊపిలో నుంచి అగ్నిలో నుంచి వారు బయటికి రావాలని ప్రార్థించేది. ప్రతి ఒక్క
వాక్యం జ్ఞాపకం చేసుకుని బలపరచుకుని
ఇక్కడ ఆధ్యాత్మిక జీవితంలో కొంత లోతైన అనుభవంలోనికి నడిపింపచేయండి. పరిచర్యలో కూడా వాడబడుటకు కృపనివ్వండి. అక్కడ పక్షాన్ని కార్యములను నూతన పరిచిందండి, ఉన్నతమైన కృపనిచ్చిందండి, మేలు చేసి మహిమ పొందండి. అయ్యా సంఘంలో ప్రతి బిడ్డను కూడా ఆ విధంగా నిలువబడి నీ వాక్యమును పంచుకున్నట్టు కావాల్సిన కృపను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేక రాత్రి ఈ ప్రార్థన గురిలో పాలు పొందిన బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఇంకా అనేక మంది సంఘ బిడ్డలు ఉన్నారు కానీ తండ్రి ఉపవాస కోరికలో పాలు పొందలేకపోతున్నారయ్యా. మీ చిత్తమైతే వారందరూ కూడా మందిరాలయంలోకి రావడానికి మేమందరం కలిసి మీ నామమును ఘనపరచడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇంతవరకు తండ్రి అనేకమైన విజ్ఞాపనలు మీ పాద సన్నిధిలో మేము చేశామయ్యా. ప్రతి విజ్ఞాపన మీ పాద సన్నిధికి చేర్చుకొని ప్రతిఫలం దయచేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొన్ని విషయాలను బట్టి నేను కూడా సేవకుడిగా ప్రార్థన చేయడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా సంఘంలో 10th క్లాస్ చదువుతున్న బిడ్డలను చూడాలి, బిడ్డలకు జ్ఞాపకం చేసుకోవాలయా. మంచి జ్ఞానము, జ్ఞాపక శక్తిని, తెలివిని, వివేచనను మీరు దయచేయండి. ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, నర్సింగ్, మెడిసిన్ చదువుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి వారి చదువులకు వారికి కావాల్సిన జ్ఞానము మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా మంచి చదువులు చదువుకుని ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న బిడ్డలను ఉన్నారు. వారు చేస్తున్న ప్రయత్నాల్లో సఫలతనిచ్చి మంచి ఉద్యోగాలకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వివాహాలకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. అయ్యా మీరు సహాయం చేయండి. ఎక్కడ వారి జీవిత భాగస్వాములను సిద్ధపరిచారో దేవా వారిని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. కృప చేత నింపండి, సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు చూస్తున్నారు. అయ్యా జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమును మీరు సాధించారు. నీ బహుమానమును నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నీకు స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా సంఘంలో ఉద్యోగం చేస్తున్న బిడ్డలు చూడాలి. వారి ఉద్యోగాల్లో వారికి తోడుండండి, ఉన్నతమైన స్థితిలోనికి నడిపించండి. వ్యాపారం చేస్తున్న బిడ్డలు చూడాలి. వారి వ్యాపారంలో వారికి తోడుండండి, అభివృద్ధిలోనికి నడిపించండి. జీవనోపాధుల పనులు చేసుకుంటూ వారి కుటుంబాన్ని పోషించుకుంటున్న బిడ్డలు చూడాలి. వారి వారి పనుల్లో వారికి తోడుండి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది బిడ్డలు దూర దేశాలు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నారయ్యా. వారి ప్రయత్నాలు మీ సహాయం దయచేయండి. ఆటంకాలన్నీ కూడా తొలగించండి. మార్గాలను సహాయం చేయండి. సంఘ బిడ్డలు అనేక మంది దూర దేశాల్లో ఉన్నవారు చూస్తున్నారు. వారి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారి ఉద్యోగాల్లో వారి ప్రయాణాల్లో తోడుండండి. మీ కాపుదల మీ భద్రత వారి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు తండ్రి. మీకు సంఘంలో కుటుంబాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుని బలపరిచి దీవించండి తండ్రి. ప్రత్యేకంగా ఈ సేవకులు సుజీరావు గారు జ్ఞాపకం చేసుకుని ఆ కాలంలో బలహీనతలందరి నుంచి కూడా స్వస్థపరిచి బలపరచండి తండ్రి. వారి కుమారుల గారి తండ్రి గారు ఈ లోకాన్ని విడిచి మీ సన్నిధికి చేరి ఉన్నారు. ఆయన విడిచి వెళ్ళిన సంపూర్ణ కుటుంబాన్ని ఆదరించండి, ఓదార్చండి. జరగబోతున్న భూస్థాపిత కార్యక్రమంలో కూడా మీరు తోడునండి. అలాగే తండ్రి సుమంత గారి తల్లి గారి తండ్రి ఈ లోకంలో విడిచి మీ సన్నిధికి చేరి ఉన్నారు. ఆమె విడిచి వెళ్ళిన ఆమె సంపూర్ణ కుటుంబాన్ని మీరు ఆదరించండి, ఓదార్చండి. దేవా స్వామి గారి అక్కగా విడిచి వెళ్ళిన సంపూర్ణ కుటుంబాన్ని మీరు ఆదరించి ఓదార్చండి తండ్రి. నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ నీకే వందనాలు. మరొకసారి తండ్రి మా సంఘం బట్టి సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము. సంఘ సరిహద్దులను విశాలపరచండి. ఆ సంఘంలో కుటుంబాలన్నీ కూడా తండ్రి మీ మందిరావరణంలో మీకు రావడానికి సహాయం చేయండి. ప్రత్యేక యవనస్తులతో మీరు మాట్లాడండి. యవన కాలంలో దేవుని కాడి పోయింట వారు మీకు మేలు అని మీరు సాధించారు. అంటే ప్రతి యవనస్తులతో మీరు దర్శించండి. పరిశుద్ధాత్మ యవనేచ్ఛల నుంచి, యవన తలంపుల నుంచి, యవన కోరికల నుంచి తండ్రి అయ్యా వారు నలింపబడి తండ్రి బలవంతుడైన నీ చేతిలో బాణాలుగా వారందరూ కూడా వాడబడినప్పుడు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీ వందనాలు. సరిస్సులు నడిపిస్తున్న రాజ్యం బట్టి నీకు స్తోత్రాలు. బట్టి బలపరచండి. సరిస్సులు బిడ్డలందరినీ దీవించండి. శ్రీ సమాజం వారందరినీ కూడా మీరు బలపరచండి. అయ్యా మీరు ఎవరు కూడా వెనుకడుగు వేయకుండా తండ్రి సంఘక్షేమం కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు తండ్రి వారి నీటితో నీ పాదాలు తడుపుటకు నీ ప్రార్థనాత్మ చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి. నీ వందనాలు. సంఘ పెద్దలందరూ బట్టి నీ వందనాలు తండ్రి. సంఘ అభివృద్ధిలో ప్రతి
తండ్రి ఈ రక్తాన్ని మంచిగా వేస్తూ ఉన్నాం. కృపాక్షేమాలను విస్తరింపచేయండి. అనారోగ్యాలతోనే బలపరచండి తండ్రి. కృపచేత నింపి నడిపించి సహాయం చేయమని ఈ కూడి ఉపయోగించుకుని మా గృహాలకు వెళ్తుండగా తోడుండండి. క్షేమకరమైన ప్రయాణాలను దయచేయండి తండ్రి. రేపటి జరగబోతున్న సండే స్కూల్ ఆరాధన, సంఘారాధన అయ్యా మీ నామహిమార్థమై జరుగుటకు సహాయం చేయమని అందరినీ కూడా నీ గొప్ప స్థానానికి సమర్పిస్తూ యేసు నామమున ఈ మనవలన్నిటినీ అడిగి వేడుకొని పొందుకొని నామపరమ తండ్రి ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడున్న మీకు లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఆయన రాకడ పర్యంతం తోడయింది. ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.